అయితే ఇంద్రారెడ్డి గారు రోడ్డు ప్రమాదంలో చనిపోయిన తర్వాత అది రోడ్డు ప్రమాదం కాదు, ప్రమాదమే కాదు, అది కావాలని చేయించారు అన్న వదంతులు కూడా అప్పట్లో వినిపించాయి బాగా కూడా. అది తర్వాత ఆ కేసు అంతా కూడా ఇదైపోయింది అనుకోండి. అంటే అది నిజానికి అది మీరు ఏమని భావిస్తున్నారు? రోడ్డు ప్రమాదం అనే భావిస్తున్నారు, లేదంటే ఇతరులు ఎవరైనా చేయించారని మీరు అనుకుంటున్నారా? ఆ రోజు కూడా నేను మా వారు చనిపోయిన తర్వాత కొంతమంది నా దగ్గరికి వచ్చి అది ప్రమాదం కాదు చేయించారు ఎవరన్నా ఒక స్టేట్మెంట్ రిటర్న్లు ఇవ్వమని అడిగారు. కానీ నేను ఆ టైంలో ఆ మూడ్లో లేను, నేను అటు పక్కల అటెన్షన్ కూడా ఇవ్వలేదండి. ఏది జరిగినా మా దురదృష్టం అనుకున్నాను అంతే. మొత్తం మీద చెప్పండి, అది ప్రమాదం అని ఈ రోజుకి మీరు భావిస్తున్నారా? మీ మధ్యలో ఏమైనా వెలితి అనేది ప్రమాదం అని అనుకుంటానండి. ప్రమాదం అని అంటే ఎవరు శత్రువులు లేరు అంతవరకు, అట్లా అంత ఇదిగా ఆలోచించే వాళ్ళు ఎవరు లేరు అనుకుంటాను. ప్రమాదం అని బిలీవ్ చేస్తాను. ఓకే మేడం. ఆ తర్వాత అంటే మీరు చెప్పినట్టుగా మీ భర్త గారు ఎప్పుడైతే చనిపోయారు ఆ తర్వాత మీ ఇంటికి, ఎందుకంటే మా వారు ఏదన్నా ఉన్నా నాతో డిస్కస్ చేసేవాళ్ళు. అంటే ఏదన్నా వ్యతిరేకులు ఉన్నా పలానోడు ఇట్లా ఇది చేస్తున్నాడనో లేకపోతే పలాని వాళ్ళు ఇట్లా ఉంది అనేదని చెప్పేవాడు. బట్ అట్లాంటి డిస్కషన్ ఏం జరగలేదంటే అది ప్రమాదం అని. ఎన్ని రోజులు తేరుకున్నారు మళ్ళీ తర్వాత? అంటే అప్పటికి కార్తిక్ ఐ థింక్ 16 సంవత్సరాలు ఉండొచ్చు. ఇక ఇద్దరు వీళ్ళంతా చిన్న కిడ్స్ అంతా కూడా, వీళ్ళందరినీ పెట్టుకొని ఇక జీవితం ఎలా అన్న ఆలోచనలో ఎలా ఉండిపోయారు మీరు అసలు? అంటే మా వారు చనిపోయిన తర్వాత నెక్స్ట్ డే నుండే మొదలు పెట్టారు. అంటే చనిపోయినాక 3rd డేకే నోటిఫికేషన్ వచ్చింది, ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఇంకా పరిస్థితి అంతా మారిపోయింది. ఇంకా మా పార్టీలోకి రండి, మా పార్టీలోకి రండి అని అడిగారు. సో నేను అసలు రాజకీయాల్లోకి రానని చెప్పాను. ఇప్పుడు ఇక రాజకీయాల్లోకి ఇంకా వెళ్ళడమే మీకు ఇష్టం లేదనిపించింది అప్పుడు? ఆ రోజు చెప్పాను తర్వాత. అంటే అప్పుడు దేవేంద్ర గౌడ్ గారు మీ ఇంటికి పలుమార్లు వచ్చారు, ఖచ్చితంగా రావాలి, మీ భర్త గారు తెలుగుదేశంలో ఉన్నారు, మీ భర్త గారికి హోమ్ మినిస్టర్ ఇచ్చిన కూడా తెలుగుదేశం పార్టీనే కదా, మీరు ఇప్పుడు కాంగ్రెస్లోకి వెళ్ళకూడదు, టీడీపీలోకి రావాలని పలుమార్లు కూడా ఆయన మిమ్మల్ని పిలిచారు. మరి మీరు ఎందుకు ఆ వైపు? దేవేంద్ర గౌడ్ గారు వచ్చినప్పుడు ఒకటే చెప్పారు, ఇంద్రారెడ్డి గారు మాతో ఎదిగి ఉన్నారు, తెలుగుదేశంలో ఎదిగి ఉన్నారు, మొన్ననే కాంగ్రెస్లో పోయారు, కాబట్టి నువ్వు మాతోనే ఉండాలని కోరుకుంటామమ్మా. నువ్వు పాలిటిక్స్లో పోటీ చేయాలనుకుంటే నువ్వు తెలుగుదేశం నుండి పోటీ చేయి. మేమందరం కూడా ఇంద్రన్నతో ఎదిగిన వాళ్ళమే. ఆ రోజు అందరు వచ్చారు, టీడీపీకి సంబంధించిన ముఖ్యమైన ఎమ్మెల్యే. దేవేంద్ర గౌడ్ గారిని కూడా తీసుకొచ్చింది ఇంద్రారెడ్డి గారు. సో ఆయన చెప్పాడు, నాతో పాటు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఇంద్రన్న సపోర్ట్తోనే గెలిచినాం మేమంతా. ఆయన తీసుకొచ్చాడు మమ్మల్ని. నువ్వు తెలుగుదేశంలోకి వస్తే నేను ఒక సోదరులాగా పెట్టుకొని చూసుకుంటామమ్మా, మేము నిర్ణయం నీది తల్లి అని చెప్పిపోయింది ఆయన. పాపం అంతకన్నా ఎక్కువ ఏం మాట్లాడలేదు. నిర్ణయం నువ్వు ఏ నిర్ణయం తీసుకున్నా నేను ఒక సోదరిగానే చూస్తాం మేము, కానీ మా పార్టీలోకి వస్తే ఇంకా కొద్ది ప్రయారిటీ ఇంకా ఎక్కువ చూసుకుంటాం నేను అని చెప్పారు. నేనన్నా నాకు ఎక్కడ ఇష్టం లేదు, రాజకీయాలు ఇష్టం లేదు, సౌతి తల్లి బిడ్డలాగా కాకుండా సొంత చెల్లెలాగా చూసుకుంటామని. లేదు, ఆయన చాలా హంబుల్గా చాలా ఇదిగా చెప్పాడులేండి. ఎక్కడున్నా సోదరిగానే చూసుకుంటాం, అయితే మా పార్టీలోకి వస్తే ఇంకా ఎక్కువగా చూసుకుంటామంటే ఆ పార్టీలోకి వస్తే సౌతి తల్లి బాధ్యత అంతా మేమే తీసుకుంటాము, కానీ నువ్వు ఏ నిర్ణయం తీసుకున్నా నిన్న ఒక సోదరిగానే చూసుకుంటాం మేము అని చెప్పి మాట్లాడేది. నేను వెళ్ళిపోయాను. నేను చెప్పాను రానన్నా, నేను రాజకీయాల్లోకి రానని చెప్పాను. ఆల్మోస్ట్ 14 days 14th డే పెడుతున్నాం అన్నప్పుడు 11వ రోజు 12వ రోజు అన్న వచ్చారు కౌగుట్లకి. అప్పటికి మధ్యలో జానన్ వచ్చిపోయారు, కొండ సురేఖ వచ్చారు, అందరు కూడా ఇదే మాట్లాడుతున్నారు రమ్మని చెప్పి. ఇంకా చాలామంది వచ్చారు, సుధాకర్ రెడ్డి, ఇంకా చాలామంది వచ్చి రమ్మని కాంగ్రెస్లోకి రండి 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 అని చెప్పడం. లాస్ట్లో అన్న వచ్చారు, వచ్చి ఏమనలే, ఏం మాట్లాడకుండా ధైర్యంగా ఉండమ్మా అని చెప్పి, నువ్వు పాలిటిక్స్లోకి రా, నేను ఒక చెల్లెలాగా చూసుకుంటాను, అన్నీ నేనే చూసుకుంటాను అని చెప్పారు. సరే, అప్పుడున్న పరిస్థితులలో నేను అనుకున్నాను ఇంకా, అంటే ఒక డోర్ క్లోజ్ అయిపోయింది, ఇంకో డోర్ ఓపెన్ ఉన్నది, దేవుడికి చూపించినట్టున్నాడు. ఇంకా అన్ని యాంగిల్లో ఆలోచించిన అన్నట్టు ఈయన ఎట్లా అంటే ఏ ఆశయంతో రాజకీయాల్లోకి వచ్చారు, ఎంత కష్టపడ్డారు, మామూలు ఫ్యామిలీ నుండి రాజకీయంగా లెవెల్ ఎదగడానికి ఎంత కష్టపడ్డారు అనేది ఆయన వైఫ్గా నాకు తెలుసు. ఎంత కష్టపడుతూ ఆ లెవెల్కి ఎదిగారని ఆయన ఇంటిగ్రిటీ ఆయన ఎప్పుడు. సో దానికి నేను కాపాడాలంటే, ఖచ్చితంగా ఆయనకు ఆత్మ శాంతించాలంటే నేను అది కాపాడాలి కొంత. అట్లా నిజంగా ఆ టైంలో కార్తీక పెద్దగా ఉండింటే, ఎవరో మా అబ్బాయి ఉంటే నేను వాళ్ళని పెట్టేసేదాన్ని. సో అప్పుడు జస్ట్ ఇంటర్మీడియట్ కంప్లీట్ అయ్యి ఉంది, 15-16 అప్పుడు నాకు. ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్. సో ఆ టైంలో వెళ్ళడమే కరెక్ట్ అనుకుని అన్న వచ్చి చెప్పిన తర్వాత
నిర్ణయం చేసుకున్నాను వెళ్ళాలి. ఇక్కడ ఒక్కటి అర్థం కాని విషయం, దేవేంద్ర గౌడ్ గారిని తెలుగుదేశం పార్టీలోకి తీసుకొచ్చింది ఇంద్రారెడ్డి గారు. అయితే ఇంద్రారెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారిని విభేదించడానికి కారణము అదే ఇంద్రారెడ్డి గారి వల్ల తెలుగుదేశం పార్టీలోకి వచ్చిన దేవేంద్ర గౌడ్ గారు తెలుగుదేశాన్ని అంటిపెట్టుకోవడం కాకుండా చంద్రబాబు నాయుడు గారికి అతి సమీపంగా కూడా మెలిగారు. అది దాంట్లో తేడా ఎక్కడ కొట్టిందంటారు? దేనికి తేడా కొట్టింది అంటే ఇంద్రారెడ్డి గారి వల్ల పార్టీలోకి వచ్చారు దేవేంద్ర గౌడ్ గారు. దేవేంద్ర గౌడ్ గారేమో చంద్రబాబు నాయుడు గారికి అతి దగ్గరికి వెళ్ళిపోయారు. అదే ఇంద్రారెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారిని వ్యతిరేకిస్తూ కాంగ్రెస్లోకి వచ్చారు. అంటే ఇక్కడ ఇంద్రారెడ్డి గారు ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారిని వ్యతిరేకిస్తున్నారో అప్పుడు దేవేంద్ర రెడ్డి గారు ఇంద్రారెడ్డి గారు వెనకాల లేరు, చంద్రబాబు నాయుడు గారు పక్కన ఉన్నారు. ఎక్కడ అది డిఫరెన్సెస్ ఏమండి? ఏమో తెలియదండి, అప్పుడు నేను రాజకీయాల గురించి అంత ఆలోచించదని కాదు కదా, నాకే తెలుసండి డిఫరెన్సెస్ ఎందుకు వచ్చినాయి ఏమొచ్చినాయి అనేది. అవన్నీ ఆలోచించలేదు మీరు. అయితే మీ అన్నగారు పిలిచాలకే చేవల చెల్లమ్మని అన్నగారు పిలిచాలకే కాంగ్రెస్ పార్టీలోకి వచ్చేసారు మీరు? ఉన్నా కాంగ్రెస్ పార్టీలో ఉన్నాము. దాంట్లో అంటే అప్పుడు ఇంకోటి కూడా ఆలోచించాను, నిజంగానే నేను చేయాలనుకుంటే ఇంద్రారెడ్డి గారు కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్యేగా ఉండి చనిపోయారు ఒకటి. తర్వాత ఇంద్రారెడ్డి గారి ఆలోచన ఏంటంటే తెలంగాణకు ఎప్పటికైనా తెలంగాణ సాధ్యమవుతుంది, ఎప్పటికైనా తెలంగాణ సాధించుకోవాలంటే ఒక నేషనల్ పార్టీ సపోర్ట్ ఉండాలి అనే ఉద్దేశంతో నేను కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆలోచనతో కూడా ఆయన కాంగ్రెస్ పార్టీలో అన్నకు చేరుతున్నప్పుడు రాజశేఖర రెడ్డి గారు కూడా అదే మాట చెప్పారు, ఎప్పటికైనా నా వాయిస్ పైన తెలంగాణ గురించి వినిపించాలంటే మీరు పర్మిషన్ ఇవ్వాలి. సో ఇవి రెండు ఆలోచించుకొని కాంగ్రెస్ పార్టీలోనే ఉండాలి, అక్కడ నుండే పోటీ చేయాలని నిర్ణయం తీసుకోవడం. టీడీపీ ప్రత్యర్థి ఎవరు నిలబడ్డారు మీకు మేడం? లక్ష్మారెడ్డి గారు, కిచ్చన్న గారు. మళ్ళీ అక్కడ వచ్చారు మీకు పోటీ? అదే కదా చెప్తాను, అదే కదండి చెప్తాను. అక్కడ మీ ఆయనతో పోటీ పడ్డారు, రాజకీయాలకు ఆయన వల్ల వచ్చి మళ్ళీ మీ మీద పోటీ పడ్డారు, ఓడిపోయారు. ఎంత మెజార్టీ వచ్చింది మీకు? 30,000 వచ్చింది అప్పుడు. 32 ఎంతో 30,000. ఓకే. సెకండ్ టైం 42 వచ్చింది. 46 46 టైం మీరు కాంగ్రెస్ పార్టీలో గెలిచేయడం వెంటనే సాధారణ ఎమ్మెల్యేగా ఉండిపోయారు, అంటే అనుభవం సంపాదించారు. 2004లో సాధారణ ఎమ్మెల్యేగా ఉండడానికి కూడా ఒక 1 year పట్టింది నాకు, అంటే కనీసం మింగిల్ కావడానికి జనాలతో. ఓకే. అలా మామూలుగా వెళ్తూ వస్తూ ఉండేదని ఏదైనా ప్రోగ్రామ్స్కి పిలిస్తే అంతే. నా ఆలోచన ఏముండంటే ఆ 4 years ఏదో అట్లా మామ అనిపించి మళ్ళీ వెనక్కి సైలెంట్ ఉండిపోవాలనేది నా ఆలోచన అండి. కానీ అట్లా వెళ్తున్న క్రమంలో చాలా కామెంట్స్ వినిపించేవి, అంటే ఇంద్రన్న పులిలాగా ఉండేది, ఇంద్రన్న టైగర్ లాగా ఉండేది, ఇంద్రన్ననే 30 తిప్పలు పెట్టిండ్రు ఈ జిల్లాలో రాజకీయంలో, ఈమె వంట చేసుకుని ఆడేమతోనేం రాజకీయాలు అవుతాయి అనే కొన్ని కామెంట్స్. ఎలా భరించారు ఆ కామెంట్స్? మీరు ఎలా స్వీకరించారు? కసి పెరిగిందండి అప్పుడే. ఓకే. అలా కామెంట్ చేయడం వల్లనే నేను కసిగా పనిచేశాను అనుకుంటా. నన్ను నేనేంటో ప్రూవ్ చేసుకోవాలని, ఎందుకు చేయలేను, ఇంద్రారెడ్డి గారు అంటే అర్ధరాత్రి అయినా లేచి పరిగెత్తి వచ్చేవాడేమన్నా అయిందంటే ఈమెతో ఏమవుతుంది అని మాట్లాడేవాళ్ళు. నేను కూడా అర్ధరాత్రి యాక్సిడెంట్ అయినా పరిగెడుతుంటే, అర్ధరాత్రి హాస్పిటల్ ఎవరైనా జాయిన్ చేసిందని వెళ్ళిపోతుంటే ఇప్పటికి వెళ్తారు. ఓకే. 2004లో. సో ఆ కసి నాలో పెరిగింది అన్నట్టు, ఎందుకు చేయలేము చేస్తామని కసిగా పనిచేయడం మొదలుపెట్టాను. ఆ కసిగా పనిచేయడంతో జనాలకు చాలా దగ్గర అయిపోయాను. అంటే మీ భర్త గారి అకాల మరణం తర్వాత మీరు 4 ఏళ్ల పాటు ఎమ్మెల్యేగా పనిచేశారంటే మా ఉప ఎన్నికల్లో మీరు గెలిచారు. ఉప ఎన్నికల్లో గెలిచిన వెంటనే అసెంబ్లీలోకి అడుగు పెట్టారు. తొలిసారిగా చట్టసభలు అంటే అసెంబ్లీలోకి అడుగు పెట్టారు. అంటే మీ భర్త నడయాడిన ఆ అసెంబ్లీలో మీరు అడుగు మోపిన వెంటనే మీకు ఎలా అనిపించింది ఆ వాతావరణం అంతా కూడా? నడిచిన ఏరియానే కాదండి, నేను ఫస్ట్ అసెంబ్లీలోకి వెళ్ళినప్పుడే సంతాపం కూడా పెట్టారు. ఓకే. నేను అసెంబ్లీలో ఉన్నప్పుడు ఆయన గురించి మాట్లాడుతుంటే అటు ఏడవలేక అటు కళ్ళ నుండి నీళ్ళని ఆపుకుంటూ బాధను ఆపుకుంటూ వాళ్ళు మాట్లాడుతుంది విని నిజంగా అది ఎవరికి రాకూడదండి, చాలా అనుభవించాను ఆ రోజైతే. తొలి రోజు మీకు మైక్ వచ్చింది మాట్లాడడానికి? నేను ఆ రోజు మాట్లాడలేదు, వినడానికి ఇదిగా లేను అసలు. మీకు ఎలా అనిపించింది ఆ వాతావరణము? పెద్ద పెద్ద వాళ్ళంతా అసెంబ్లీలో ఉంటారు, మేధావులు, అన్ని వర్గాలకు చెందిన వారంతా కూడా ఆడ అసెంబ్లీలో ఉంటారు. అంటే మీరు ఒక సామాన్య గృహిణిగా ఉన్నారు అప్పటి వరకు. ఎవరెవరు ఉన్నారు అనేది చూడలేదు, కానీ నాకేంటి కర్మ, మా ఆయన స్థానంలో ఇక్కడికి నేను రావాలా అనే ఆలోచన ఒకటి, బాధ. అవన్నీ అటెన్షన్ ఇచ్చేదానికన్నా బాధ, ఎక్కడికి వచ్చాను నేను, ఏంటి నా లైఫ్ ఎట్టుపోతుందని ఆలోచన, ఏమనుకున్నావు ఏమైనా ఎక్కడికి వచ్చినావు అనే ఆలోచన. మొట్టమొదటిసారిగా మీరు అసెంబ్లీలో మాట్లాడిన మాటలు ఏమిటి? నేను మా ఈ గండిపేట హిమాయత్ సాగర్ చెరువుల గురించి మాట్లాడాను. తొలిసారిగా ట్రిపుల్ 1 ఉంది, ఇక్కడ రైతులకు ఇబ్బంది అవుతుంది. 2 చెరువులు మా దగ్గర ఉన్నా కూడా మా దగ్గర డ్రింకింగ్ వాటర్ ఉండదు, దీపం చుట్టూ చీకట్లాగా.
మాకు కనీసం వాటర్ కూడా ఇవ్వరు. 111తో రైతులకు ఇబ్బంది అవుతుంది. 111 అంటే మేడం ఇక్కడ ఈ హిమాయత్ సాగర్ గండిపేట లేక్ చుట్టుపక్కల ప్రాంతంలో ఒక 10 కిలోమీటర్స్ రేడియస్లో 111 జీవో అని ఒకటి తీశారు. అక్కడ ఎలాంటి హై లెవెల్ కన్స్ట్రక్షన్స్ జరగొద్దని, తర్వాత ఎలాంటి కంపెనీలు రావద్దని, తర్వాత రైతులు బోర్లు వేసుకోవద్దని, ఇలాంటివన్నీ ఉండే అప్పుడు రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి, ఇంకా ఉన్నాయి. స్టిల్ ఇప్పుడు కూడా అట్లాగే ఉన్నాయి. అట్లా 84 విలేజెస్ వస్తాయి గ్రామ పంచాయతీలు. 2000 సంవత్సరంలో ఇంద్రారెడ్డి గారు మరణం తర్వాత మీరు ఎమ్మెల్యే అయ్యారు. 4 ఏళ్ల తర్వాత మళ్ళీ 2004లో తిరిగి చేవేళ్ళ నుంచి మీరు ఎమ్మెల్యేగా గెలుపొందారు. 42,000 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. అంటే రెండవసారి గెలుపొందిన వెంటనే మీకు గనుల శాఖ మంత్రిగా బాధ్యతలు ఇచ్చారు. ఊహించారు అసలు మీకు మంత్రి పదవి వస్తున్నారు? ఎక్స్పెక్ట్ చేయలేదు, అడగలేదు కూడా ఎవరిని. అసలు రేపు ప్రమాణ స్వీకారం ఉంది అంటే కూడా ఒక ప్రెస్ సోదరుడు నన్ను, మా జిల్లాలో ఉన్న ఒక సోదరుడు అడిగాను నేను, మేడం మీరు అడగకుండా ఎట్లా ఇస్తారు, పోయి రాజశేఖర రెడ్డి గారిని అడగాలి కదా మంత్రి పదవి అంటే, నాకు వద్దండి మంత్రి పదవి, నేను హాయిగా ఉన్నాను ఎమ్మెల్యేగా, నాకు వద్దు అన్నాను. అదేంటి మేడం అందరు పోయి అడుగుతారు మీరు అడిగారంటే, నాకు వద్దండి, నాకు మంత్రి పదవి వద్దు అసలు అని చెప్పేసి హాయిగా తొందరగా భోజనం చేసుకొని 11 o'clock అట్లా పడుకున్నాను కూడా. 12:30కి అట్లా ఫోన్ వచ్చింది ప్రమాణ స్వీకారానికి రమ్మని. ఒక్కసారి నిద్ర పట్టలే, ఇంకా అసలు లేపి ఫోన్ జిఐడి నుండి వస్తే ఫోన్ చేసి ప్రమాణ స్వీకారానికి రండి అమ్మంటే షాక్ అయిపోయినా. ఎందుకంటే అప్పుడు మేము ఇద్దరం ఎమ్మెల్యేస్ ఉంటే, నేను నారాయణరావు గారు అని తాండూరు. నాతో చూస్తే ఆయన చాలా సీనియర్, ఒక బ్యాక్వర్డ్ క్లాస్ సంబంధించిన బీసీ. డెఫినెట్గా ఆయనకే ఇస్తారు అనుకున్నా, రాజశేఖర రెడ్డి గారికి దగ్గర, డి శ్రీనివాస్ గారికి దగ్గర ఆయన, కాబట్టి ఆయనకే వస్తుంది అని నేను అసలు ఊహలో కూడా లేదు నాకు అసలు. ఫోన్ చేసి ప్రమాణ స్వీకారానికి రండి అంటే సరిగ్గా విననా లేదా అని మళ్ళీ మా తమ్ముడు వాళ్ళందరూ ఏంట్రకు నిజమేనంటే నిజమే కదా అన్నారు. అప్పుడు ఏంది ఇద్దరు ఎమ్మెల్యేలు ఉండడం ఏంది? 6 నియోజకవర్గాలు మా జిల్లాలో. మీ జిల్లాకు రంగారెడ్డి జిల్లాలో మీరు ఇద్దరు ఎమ్మెల్యేలు గెలిచారు. కాంగ్రెస్ నుండి ఇద్దరమే గెలిచాం, మిగతా వాళ్ళు టీడీపీ. 4 టీడీపీ, 2 కాంగ్రెస్. ఓకే, అంటే మీకైతే వచ్చింది. నమస్కారం అండి, నేను మీ సవిత ఇంద్రారెడ్డిని. నా ఇంటర్వ్యూ i-Dream న్యూస్లో చూడండి. నమస్కారం అండి, నేను కార్తిక్ రెడ్డి. నాది మరియు మా అమ్మగారిది ఇంటర్వ్యూ మీరు i-Dreamsలో తప్పకుండా చూడండి. నాగరాజ్ అన్న చాలా అంతర్గత విషయాలు మాలో తెలుసుకొని మీ ముందు పెట్టే ప్రయత్నం చేశాడు. చూసి ఆస్వాదిస్తారని కోరుకుంటున్నాను. నమస్కారం.